టేస్ట్ చేసిన శ్రీజాకి చెప్పలేకపోయినా మీరు మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను చేసింది సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ షర్బత్. చాలా ఈజీగా తక్కువ టైంలో చేశాను, చాలా టేస్ట్ గా వచ్చింది. ఎలా చేశానో చెప్పే ముందు మన వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నిజం చెప్పాలంటే నేనేం ఎక్స్పీరియన్స్ కాదు, నేను కూడా ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. ఈ సమ్మర్ లో మీరు పక్కా ట్రై చేయాల్సిన ఐటమ్ కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే గిన్నెలోకి సబ్జా గింజలు తీసుకొని నానబెట్టాను. ఆ తర్వాత గిన్నె తీసుకొని గిన్నెలోకి పాలు తీసుకొని పాలు కొంచెం వేడిన తర్వాత ఇంకో చిన్న గిన్నె తీసుకొని ఆ చిన్న గిన్నెలోకి వేడిన పాలు కొని పోసుకొని ఆ తీసుకున్న పాలలో కలర్ కోసం కుంకుమ పువ్వు వేసి నానబెట్టాను. ఆ నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని అందులో సగ్గుబియ్యం తీసుకొని సబ్జా పొట్టిగా నానబెట్టాలి. అవి నానేలోకి మన దగ్గర వాటర్ మిలన్ కాకుండా ఇంకా ఫ్రూట్స్ ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ స్టెప్ కంప్లీట్లీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నా దగ్గర గ్రేప్స్ ఉన్నాయి, వాటిని నీట్ గా కట్ చేశాను. ఈలోపు మన పాలు కాగిపోతే కాగిన పాలు దించేసి పాలు ప్లస్ నీళ్ళు పెట్టాలి. ఆ నీళ్ళు బాగా ఉడికిన తర్వాత అందులో మన నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. ఆ సగ్గుబియ్యం కూడా మొత్తం నీట్ గా ఉడికేలోగా మన దగ్గర పుచ్చకాయ మనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కైమా చేస్తాడు. ఇప్పుడు షర్బత్ కావాల్సిన పదార్థాలను రెడీ అయ్యి వాటిని మిక్స్ చేయడం. అయితే కాగిన పాలు తీసుకుని అందులో మన టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ అన్ని అందులో వేసేసేయాలి. ఆ తర్వాత నేను కలిపిన ఐటమ్స్ అన్ని మా కెమెరా ఉమెన్ వీడియో తీయడం మర్చిపోయింది. అయినా మధ్యలో ఇంక పెద్దగా స్టెప్స్ ఏం లేవు. మనం కచ్చపచ్చగా ఇష్టం వచ్చినట్టు నరికేసిన పుచ్చకాయ ముక్కలు ఉడికించుకునే సగ్గుబియ్యం, ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అవి, పైన నానబెట్టిన సబ్జా గింజలు అన్ని వేసి బాగా కలపాలి. అలా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ లో గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఆస్వాదిస్తూ తినేయడమే. ఈ ప్రాసెస్ లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిస్ చేశాను, దాని పేరేంటో నాకే సరిగ్గా తెలియదు. షర్బత్ అంటే ఇవేమీ లేకపోయినా అదొకటిన్నా చాలు. షర్బత్ చేయడానికి ఒక్క ఐటమ్ పుచ్చకాయ పాలు ఉన్నా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఐటమ్ మీకు ఎవరికైనా తెస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ట్యాగ్ వర్డ్స్ లో పెడతాను, చెక్ చేసేయండి. అదే చెత్త వీడియో లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.